హాయ్ ఫ్రెండ్స్, డెండమ్ మలం ఖెలం ఇండోనేషియన్ సినిమా ఇది. డానియల్ రిఫ్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక థ్రిల్లర్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జెఫ్రీ, సోఫియా భార్యాభర్తలు ఓ పెద్ద కెమికల్ ఫ్యాక్టరీకి ఓనర్స్. అయితే జెఫ్రీకి సారా అనే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంటుంది. భార్యను వదిలించుకోవాలనుకుంటాడు. అదే సమయంలో సోఫియా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది. ఆమె శవాన్ని మార్చురీలో భద్రపరిచిన తర్వాత ఒకరోజు సడన్ గా ఆమె శవం మార్చురీ నుంచి మాయమవుతుంది. ఆ శవం ఎలా మాయమైందో తెలుసుకోవడం కోసం ఆర్య అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతను ఏం కనుక్కున్నాడు, అసలు సోఫియా ఎలా మరణించింది, ఆమె దెయ్యమై తిరుగుతుందా, ఈ చిక్కుముళ్ళన్నీ విప్పడానికి ఆర్య ప్రధాన పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ట్విస్టులు వస్తూనే ఉంటాయి. కథను అటు తిప్పు ఇటు తిప్పు ఇటు తిప్పు అటు తిప్పి వదిలేస్తారు. మైండ్ బ్లాక్ అయిపోతుంది సినిమా చూసేటప్పుడు. క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రేక్షకుడిని వావ్ అనిపించి ముగుస్తుంది సినిమా. జెఫ్రీ పాత్రలో ఆర్య సలోకా సూపర్గా చేశాడు. సోఫియా పాత్రలో మరిస్సా అనిత